జూరాల కావచ్చు, అవన్నీ కూడా కృష్ణా జలాలపైన ఉన్నాయి. మరి కిందికి నీళ్ళు రాకుండా పైన అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో, కర్ణాటకలో కృష్ణా గోదావరి జలాలపైన, మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి యూపీఏ భాగస్వామ్య పార్టీ కర్ణాటకలో, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మహారాష్ట్రలో ఉన్నాయి మీకు సంబంధించినటువంటివి. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల్లో ప్రధానమైన జీవనదులైనటువంటి కృష్ణా గోదావరి జలాలపైన కర్ణాటకల మహారాష్ట్రలో కడుతున్న ప్రాజెక్టులపైన దృష్టి పెట్టి మీరిద్దరు కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి, ఒత్తిడి కూడా అవసరం లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే ఈరోజు ఏ పనైనా అది అయిపోతుంది. ఇమ్మీడియట్గా అవి రెండు రాష్ట్రాలు కూడా నష్టపోయేటువంటివి. కనుక ఈ రెండు రాష్ట్రాలు మనం కలిసి గట్టిగా మీరు కొట్లాడితే పైన అక్రమ ప్రాజెక్టులు ఆగిపోతాయి, మళ్ళీ మనకు నష్టం జరగదు. ఇంకా అనేక ప్రాజెక్టు ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి. కనుక మీరిద్దరూ దాని మీద దృష్టి పెట్టి కాపాడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో మరి భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర విభజన ఏర్పాటునే తప్పు అని ప్రశ్నించడం జరిగింది. లైట్లు వేసి బంద్ చేసి తెలంగాణ ఇచ్చిందని, తల్లిని చంపి బిడ్డని వేరు చేశారని, అలాంటి భావన ఉండొద్దని చెప్పి, అలాంటి భావన భవిష్యత్తులో రాకుండా చేయాలనే బాధ్యత కూడా వీళ్ళిద్దరిపైన ఉంది. కనుక ముందు అది మనసులోకించి పోతేనే, ఎందుకంటే తెలంగాణకి ఏదైనా జాతీయ హోదా ఇవ్వాలన్నా కూడా అసలు తెలంగాణ ఏర్పాటు నష్టపోయి ఏర్పాటైంది, నష్టం జరిగినందుకే తెలంగాణ ఏర్పాటైంది, అన్యాయం జరిగినందుకే తెలంగాణ ఏర్పాటైంది. కానీ వాళ్ళ దృష్టిలో తెలంగాణ ఏర్పాటు లాభంతోనే చేసుకునే విధంగా ఉంది. తెలంగాణ ఏర్పాటుపైనే ఒక వివక్ష అనేది ఉంది. కనుక దాన్ని వివరించాల్సిన బాధ్యత మీపైన కూడా ఉంది. ఆస్తులపైన చాలా ఎస్ఎఫ్సి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి కార్పొరేషన్స్, చాలా కార్పొరేషన్స్లో ఆదాయము తింటున్నారు కానీ అప్పులు కట్టట్లేదు. అది మళ్ళీ తెలంగాణకు భారం అవుతుంది. దాదాపు 100 ఎకరాలటువంటి ప్రాపర్టీసు ఆచరణకు యోగ్యం లేనటువంటివి, ఆచరణగా లేనటువంటివి, ఉపయోగం లేనటువంటి భూములు వాపసు తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా మరి వితండవాదం చేస్తూ ఉన్నారు. జిల్లా కార్యాలయ హెడ్ ఆఫీసెస్ అంటే జిల్లా కార్యాలయాలు కాదు, హెడ్ ఆఫీస్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయాలనే విభజన. కానీ జిల్లా కార్యాలయాలు కూడా, కార్పొరేషన్లో ఉన్నటువంటి జిల్లా కార్యాలయాలు కూడా విభజన చట్టానికి వ్యతిరేకంగా మాకు వాటా ఉంది అని వితండవాదం చేయడం అనేది ఇది శాశ్వత పరిష్కారం గురించి కాదు. శాశ్వతంగా కొట్లాడాలా అనుకున్న వాళ్ళే కాలుకి తీస్తే మెడకు, మెడకేస్తే కాలుకి వేస్తారని చెప్తాం. ఆ విధంగా ఉంటుంది. కనుక అదన్నీ గతంలో మాది కాకుండా ఆస్తుల విషయంలో అన్నిట్లో చేయాలి. ఈరోజు ఆర్టీసీ సంస్థ కానీ, దిల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అనేక రకాల సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా విభజన చట్టానికి లోబడి కాకుండా వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కనుక దాన్ని అన్నీ చేయాలి. సెక్షన్ 71B ప్రకారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. కనుక బోర్డు తీర్మానం చేసి మేము తీర్మానం చేస్తాం, ఇది మాకు చెందుతుంది అనే విధంగా, ఆస్తులలో మాకు వాటా ఉంది అనే విధంగా చేయడం జరిగింది. ఇది తప్పు. కేంద్రం కూడా ఇది తప్పని నిర్ధారించినా కూడా దాన్ని కూడా వాళ్ళు చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రకాల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంది. కనుక ఈ ఆస్తుల వాటా ఉన్నట్లయితే పర్మనెంట్గా మనకు ఏపీ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నట్లుంటేటువంటి కుట్ర కూడా ఉంది. కనుక దాన్ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది. దాదాపు 5,000 ఎకరాల భూమి దిల్ భూములు ఉన్నాయి. మరి 5,000 ఎకరాల హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ 5,000 ఎకరాల భూమిపైన కూడా కన్నేసింది. 5,000 ఎకరాల భూమి మనకేమైనా విజయవాడలో జానేడు జాగా ఉందా? విశాఖపట్నంలో 3 జాగా అడుగుతున్నామా? లేదు తిరుపతిలో మేమైనా వాట అడుగుతున్నామా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి 1,000 ఎకరాలు, 5,000 ఎకరాల భూములపైన కన్నేసి మాకు కూడా అది వాట ఉందంటే ఇది ఎక్కడి న్యాయం? కనుక
ఎక్కడైనా కన్విన్స్ చేయడానికి వచ్చినా దయచేసి అది చేయొద్దు. మొండి వాదనలతో, గొంతెమ్మ కోరికలతో రకరకాలుగా పేచి పెట్టడం జరిగింది గతంలో. కనుక ఇప్పుడు అట్లా చేయొద్దు. నవంబర్ 14 రోజు తిరుపతిలో నిర్వహించినటువంటి నార్త్ సదరన్ జోనల్ కౌన్సిల్లో కూడా అనేక అంశాలు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావన తెచ్చడం జరిగింది. కానీ మళ్ళా తాజాగా ఎజెండాలో రకరకాలు చేర్చి హైదరాబాద్ ఆదాయంలో కూడా మాకు వాటా కావాలి, హైదరాబాద్ ఆదాయంలో కూడా మాకు వాటా ఇవ్వాలని చెప్పి వితండవాదం చేయడం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ 2014 చట్టంలో ప్రకారంగా బకాయిలు వాపస్ సంబంధించినటువంటి సెక్షన్ 50, 51, 8S, 56 ఇవి సవరణలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కోరుతూ ఉంది. ఇది చాలా చట్ట విరుద్ధం. వచ్చే బకాయిలలో, ఎలక్ట్రిసిటీలో వచ్చే బకాయిలలో కూడా మాకు వాటా కావాలి, మాకు వచ్చేటున్నాయి అని చెప్పడం కూడా విభజన చట్టానికి తప్పది. ఆ రోజు ఉన్నటువంటి బ్యాలెన్స్లో 50-48 ప్రకారం షేర్ చేసుకోవాలని చెప్పి క్లారిటీగా క్లియర్గా కూడా ఉంది. కానీ ఆ రోజు ఉన్నటువంటి నగదు, ఖాతాలో ఉన్నటువంటి నగదును కూడా తెలంగాణకి ఇవ్వలేదు. బకాయిల వాటా అడుగుతున్నారు, ఆ రోజు ఉన్నటువంటి నగదుల వాటా ఇవ్వలేదు. మరి విద్యుత్ సంస్థల బకాయిలు తమకు వస్తాయని చెప్పి ఒకవైపు చెప్తూ, ఇవన్నీ తీసేసినా కూడా, విద్యుత్ బకాయిలు మొత్తం తీసేస్తే కూడా 4,000 కోట్లకు పైగా తెలంగాణకు